R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరుల దాడి. శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి 71వ వార్షిక బ్రహ్మోత్సవాలు. గూడిపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నారా భువనేశ్వరి. రాజీనామాలకు సిద్ధమైన టీడీపీ నాయకులు. మైనర్ బాలికను పరామర్శించిన ఎమ్మెల్సీ భరత్. బీజేపీ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న మహిళా నాయకురాలు. యాదాద్రి పాతగుట్టలో స్వామివారి కళ్యాణానికి ఎదుర్కోళ్ల కార్యక్రమం. స్త్రీలకు ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ అన్న భువనేశ్వరి. ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారం. వద్దకే ప్రభుత్వ పథకాలు అందించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న కేశవమూర్తి. కర్నూలులోని స్థానిక ఈనాడు కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు దాడులను చేశారు. కర్నూలు జిల్లా కర్నూలు ఈనాడు స్థానిక కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే అనుచరులు మూకదాడులు చేశారు. పత్రికా కార్యాలయం వద్ద వందల మంది హల్చల్ చేశారు. ఈనాడు కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈనాడు కార్యాలయం తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నించారు. వైసీపీ జెండాలు చేతపట్టి కాటసాని అనుచరులు నినాదాలు చేశారు. జై జగన్ జై కాటసాని అంటూ ఈనాడు కార్యాలయంపై దాడికి యత్నించారు. తమ ఎమ్మెల్యేపై ఈనాడులో వ్యతిరేక వార్త ప్రచురించారంటూ దాడి చేశారు. ఈనాడు కార్యాలయం బోర్డు ధ్వంసం చేసిన కాటసాని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొల్లాపూర్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి 71వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి 71వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుండి వ్రతాలు పూజలను ప్రారంభించారు. సత్యనారాయణ స్వామి ఆలయం గుడ్లవల్లేరులో ఉండటం మా అదృష్టమని గుడ్లవల్లేరు గ్రామస్తులు, స్థానికులు, భక్తులు ఆనందంతో మునిగితేలి ఎంతో విశిష్టంగా చెప్పుకొచ్చారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎంతో ప్రసిద్ధిగాంచినదని భక్తులు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. గుడ్లవల్లేరు సంత రోడ్డు నందు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోలాటాన్ని నిర్వహించారు. మురళీ కృష్ణ కోలాట సమాజం, వెంకటేశ్వర భజన సమాజం వారిచే మహిళల గొప్ప కోలాట కార్యక్రమాన్ని చేపట్టారు. రెండవ అన్నవరంగా పిలువబడే గుడ్లవల్లేరు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచినదని ఆ భక్తులు చెప్పుకొచ్చారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజలు, దీపారాధన, తీర్థ ప్రసాదములు, అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుండి భక్తులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 5 రోజుల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం అర్చకులు అయిన శ్రీనివాసాచార్యులు క్లుప్తంగా వివరించారు. వ్రతాలు ముగించుకొని అనంతరం మధ్యాహ్నం పూజలో పాల్గొన్న వారికి అన్నదానాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుడివాడ గుప్తా మరియు కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గూడిపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఉంటారన్నారు. చంద్రబాబు కోసం ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయని కార్యకర్తలు మీరు అన్నారు. మీ రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. కుప్పం ప్రజలు నా కుటుంబ సభ్యులతో సమానం. ప్రస్తుత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు కూల్చివేసింది. పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లలో దాతలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో ప్రారంభించామని నారా భువనేశ్వరి వెల్లడించారు. కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్నా మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ 53 రోజులు ఆయన అరెస్ట్ అయిన ఆ 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద నమ్మకం ఉంది కనుక మీరు నిరాహార దీక్ష కానీ, మౌన దీక్ష కానీ, తర్వాత ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదుర్కొంటూ మీరు అధైర్యపడకుండా ముందుకెళ్ళారు. తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన 2 రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు. ఆయన హయాంలో 364 అన్నా క్యాంటీన్లు స్థాపించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో. ఒకే సంవత్సరం, ఆ ఒక్క సంవత్సరంలో 7,50,00,000 మంది భోంచేశారు. అట్లాంటిది మీరు ఎక్కడైనా విన్నారా? అది మీకోసం, ప్రజల కోసం ఆయన తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి కొన్నవుతే కూల్చివేశారు. చాలా అరాచకాలు కూడా చేశారు నడిపే వాళ్ళ మీద. కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ, దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు.
వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు వరకు 150 అన్న క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు. ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు, మూసి వేసినా కూడా మా నాళ్ళు ఊరుకోలేదు. మన తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు వెనక్కి అడుగు వేయటం తెలీదు. ఎన్నన్నా అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు, ముందుకే వెళ్తారు. అది మీ మీద మా కుటుంబం ఉండే నమ్మకం, గౌరవం. ఇప్పుడు మీరందరూ ఇట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు? రాయచోటి నియోజకవర్గ టికెట్టుపై జాప్యం వద్దని రాయచోటి నియోజకవర్గానికి రమేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని రమేష్ రెడ్డి అనుచరులు టీడీపీ పార్టీని కోరారు. గత 15 సంవత్సరాల నుండి ఎన్నో ఒడిదొడుకులను ఓర్చుకుంటూ అరాచకాలను అధిగమిస్తూ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ టీడీపీ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ పార్టీ కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తున్న రెడ్డెప్పగారి రమేష్ రెడ్డికి టికెట్ విషయంలో జాప్యం చేస్తున్నందున లక్కిరెడ్డిపల్లిలోని రమేష్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కలాడి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశంలో కలాడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం రమేష్ రెడ్డి టికెట్ విషయంలో జాప్యం చేయొద్దండి అని టీడీపీ అధిష్టానం తొందరగా నిర్ణయం తీసుకొని టికెట్ రమేష్ రెడ్డికి ప్రకటించాలన్నారు. లేని పక్షంలో రమేష్ రెడ్డికి మద్దతుగా తాము చేసిన రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నామన్నారు. టికెట్ రమేష్ కుమార్ రెడ్డికి ఇవ్వకపోవడం వల్ల నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయమన్నారు. రాజీనామా చేసిన వారిలో గొర్ల మోహన్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు, రెడ్డెప్పగారి నాగేంద్ర రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు, కలాడి ప్రభాకర్ రెడ్డి టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్, తిమ్మిరెడ్డి ఉమాపతి రెడ్డి టీడీపీ మాజీ ఎంపీపీ, శంఖారపు జయారాం టీడీపీ బీసీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి, యూనిట్ ఇన్ఛార్జులైన అజంతుల్లా, వేమిరెడ్డి తదితర కార్యకర్తలందరూ పదవులకు రాజీనామాలు చేసి పంపినట్లు పత్రికా సమావేశంలో తెలియజేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సెల్వరాజ్. రామకుప్పం మండలం భల్లా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సెల్వరాజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించిన ఎమ్మెల్సీ భరత్. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు ఎమ్మెల్సీ భరత్. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చరిత్రలోనే అతి హీనమైనటువంటి ఒక చర్య జరగడం, బల్లలో మా పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సామన్న వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం, వారి అమ్మాయికి ఒక బెదవ పనికిరాని ముండా కొడుకు సెల్వరాజ్ అనేటటువంటి ఒక లోఫర్ భైరప్ప కొడుకు అంట వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా. నిజంగా హాస్పిటల్లో చిన్న పాపను చూస్తూ ఉంటే మనసు చాలా తరుక్కుపోతాం. ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి, ఈరోజు మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు వచ్చారు, ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ అతని మీద ఫోక్సా కేసు ఒకటి పెట్టడం కూడా జరిగింది. డిఎస్పీ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి రోగ్స్ థగ్స్ ఎవరెవరైతే బల్లలో ఉన్నారో ఇట్లాంటి ఇడియట్స్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాషౌట్ చేసి నిజంగా అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ రక్షణ కలిగించాలని కూడా మేము ఎస్పీ గారిని డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే ఇలాంటి చర్యలు చేసినప్పుడు మాత్రం చంపేసిన ఇట్లాంటి ముండా కొడుకుల్ని తప్పు లేదు అనేటటువంటి బాధ, కోపం మాత్రం మా అందరిలో ఉంది. ఖచ్చితంగా
ఈ విషయంలో మున్సామన్నకి వారి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ఇమ్మీడియట్గా అతను అరెస్ట్ చేయాలని కూడా రిక్వెస్ట్ చేసినాము. ఈరోజు ఈవినింగ్ కల్లా ఆయన అరెస్ట్ అవుతాడని కూడా డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైపోయినాడు కూడా మళ్ళీ ఇలాంటి చర్య ఒకటి జరగకుండా ఇలాంటి హింస చేసేటటువంటి వారి నుంచి కాపాడే విధంగా పోలీసు వాళ్ళు రక్షణ కూడా కలిగించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ బొల్లలో సాయంత్రం పూట పికెటింగ్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా, ఎందుకంటే ఊర్లో అందరూ కూడా భయపడతా ఉన్నారు ఇలాంటి విధవలు ఉన్నారని చెప్పి. మరి ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా చిన్నపిల్లలకు రక్షణ కలిగించే విధంగా యంత్రాంగం, పోలీసు వారు అందరూ పనిచేయాలని, ఇలాంటి రోగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము. మా మున్సామన్నకు మేము అందరం కూడా సపోర్ట్గా నిలబడుతూ సెలవుస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ బల్ల గ్రామంలో జరిగిన అమానుషం ఒక మృగం, మానవ మృగం. అలాంటి వాడు ఒక మైనర్ బాలిక అమ్మాయి. ఆ ఎదవకి పెళ్ళి 2 బిడ్డలు కూడా ఉన్నారనేసి ఇప్పుడే తెలిసింది. ఇంత ఘోరంగా రేప్ చేసి వీడియో పర్సన్ సెలవరాజ్ అనేసి బల్లలో ఉండేవాడు. పార్టీలు ఏదైనా ఇలాంటి పార్టీలకు సంబంధించిన ఎవడైనా దీనికి ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మాత్రం గ్రామస్తులు కానీ జనరల్ పబ్లిక్ కూడా నా కొడుకులను రోడ్లతోనే కొట్టి చంపేసేయాలి. మళ్ళీ లా అండ్ ఆర్డర్ చూసుకుంటాం ఖచ్చితంగా. ఇట్లాంటి థర్డ్ గ్రేడ్ నా కొడుకు ఒక 7th క్లాస్ అమ్మాయిని చేర్చడము చాలా మృగం వాడు. అలాంటికి దయచేసి ఎవడు కానీ సపోర్ట్ చేయదనేసి పబ్లిక్గా నేను అడుక్కుంటున్నా. దీంతోపాటు ఇలాంటి మృగాన్ని ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ వస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వదలకుండా, అసలు వీళ్ళకి మరణశిక్ష ఇట్లాంటి వేస్తే అంటే చాలా తక్కువే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పనిష్మెంట్ ఇస్తే ఇంకొక మారు మన కాన్స్టిట్యున్సీలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అమ్మాయిలు తిరిగే పరిస్థితి ఉంటుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మా మంత్రి గారికి ఆల్రెడీ చెప్పారు, మా భరత్ సార్ గారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద స్టెప్స్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి మేము అండదండగా ఉంటామనేసి మనం ఎంచుకుంటాం. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి గెలుపును కైవసం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పార్టీని ఓడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మహిళలు అందరూ కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ పొత్తులను, విధానాలను, వైఫల్యాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అదిత దండమూడి గిరిజ, వేముల సీతక్క, జిల్లాలోని అన్ని మండలాల మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
యాదాద్రి పాతగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా ఎదుర్కోళ్లు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వస్తి వచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణం, గరుడ ఆళ్వారుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21న తేదీన, ఎదుర్కోలు 22వ తేదీన, తిరు కళ్యాణం 23వ తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఫిబ్రవరి 21ని పురస్కరించుకొని పాతగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామివారు అమ్మవారు సింహ వాహనంపై తిరువీధుల గుండా ఊరేగిస్తూ భక్తులకు దర్శనాన్ని కల్పించారు. సాయంత్రం వేళ స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోలు మహోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా ఆలయ అధికారులతో ఈవో ధర్మకర్త చైర్మన్ ఆధ్వర్యంలో జరగనుంది. శాంతిపురం మండలంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించిన నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండల కేంద్రంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు నారా భువనేశ్వరి. స్త్రీలకు ముందుకు వెళ్లడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53% రిజర్వేషన్ను చంద్రబాబు తీసుకువచ్చారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు తీసుకువచ్చారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10,000 కోట్లను చంద్రబాబు అందించారన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను తీసుకువచ్చింది చంద్రబాబు అన్నారు. ఇంట్లోని ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ ఉండేది. దిశా చట్టం పథకం లాగే ఉండిపోయింది. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో 2019-2021 వరకు 30,196 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో తెలిపారని చెప్పారు. ఇలాంటి అన్యాయ పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. రాబో రోజుల్లో టీడీపీకి పట్టం కట్టి మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నారా భువనేశ్వరి మహిళలను కోరారు. అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు గాల్లో కూడా ఆవిడ భరోసా. కుప్పం నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాక ముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీద అన్నల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే రమారమి 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే పూలు పండిస్తున్నారు, పండ్లు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా అలవాటు చేసి 4 మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసహ్యం.
మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి ఈసారి చంద్రబాబును గెలిపిస్తారా, నన్ను గెలిపిస్తారా అంటూ సరదాగా ప్రజలతో మాట్లాడారు. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా అంటూ నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి, చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి చమత్కారం చేశారు. ఇద్దరూ కావాలంటూ చేతులెత్తిన సభికులు. అలా కుదరదు, ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ సరదాగా అడిగిన భువనమ్మ. సరదాగా అంటున్నా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, రాజకీయాలకు నేను దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించింది భువనేశ్వరి. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలంది భువనేశ్వరి. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి, ఈ నిజం గెలవాలి యాత్ర చూసి, తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి, ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్న కేశవరెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పదిపుట్ల బయలు పంచాయతీ పుల్లవాన్లపల్లి, కొండకిందపల్లి, హరిజనవాడ, నడింపల్లిలో గడప గడపకు మండలం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కేశవమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా పుల్లవాండ్లపల్లిలో వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడప గడపలో ఆత్మీయ పలకరింపు కార్యక్రమంకు అపూర్వ ఆదరణ లభించింది. స్థానికులతో మమేకమై జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలును వివరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. మరోవైపు దేశం గర్వపడేలా అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్న గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనకు మనమందరం అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా చేపట్టారన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో ప్రతి పంచాయతీలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.